Audio Jungle. 10 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టి సినిమా తీసిన తర్వాత ఏం చేయాలి అనేది అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ పరిస్థితి. బయర్స్ అనేది చాలా అరుదుగా ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా 75 సినిమాల పైనే చేశాను నేను. సో ఆ అనుభవంతో ఎవరు కొంటాడు ఈ సినిమా అనేది ఫస్ట్ క్వశ్చన్. స్టార్స్ కూడా ఇప్పుడు సొంతంగా ఓన్గా రిలీజ్ చేసుకుని లేదా రికవరబుల్ రిలీజ్ చేసుకుని కనీసం క్యూబుల్ డబ్బులు ఈఓపో డబ్బులు కూడా నిర్మాతే భరించి నిర్మాతే పెట్టుకుని అది కూడా బడ్జెట్లో వేసుకుని సినిమా తీసే రోజు ఈ రోజు వచ్చింది. అంత పరిస్థితుల్లో అంత సాహసంగా శంకర్తో శ్రీధర్ గారి నమ్మకంతో రమణరెడ్డి గారు రావటం, శంకరు శ్రీధర్ కలిసి నా దగ్గర రావటం, ఫస్ట్ నేను ఆ కథ ఉండటం, ఆ కథ నచ్చటం, అంత నమ్మకంతో ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో నాగిని గారి దగ్గర నుంచి అందరు ఆర్టిస్టులు, సాయి కార్తిక్ దగ్గర నుంచి అందరూ టెక్నీషియన్స్, అందరూ పెద్ద పెద్ద టెక్నీషియన్స్, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాకి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో, శ్రీధర్ మీద నమ్మకంతో, శంకర్ గారి మీద నమ్మకంతో, ఓ కొత్త ప్రొడ్యూసర్ వస్తున్నాడని రమణరెడ్డి గారు ఎంకరేజ్ చేయాలని చేస్తే వాళ్ళు తీసుకునే 100 రూపాయల్లో నా కోసం 20 రూపాయలు 10 రూపాయలు కూడా తీసుకుని ఈ సినిమాకి పనిచేశారు. అందుకని ఈ సినిమా ఇంత భారీగా, ఇది రియల్గా 10 కోట్ల సినిమా, 10 కోట్ల పైనే ఖర్చు పెట్టి తీయాల్సిన సినిమా ఇది. దాన్ని ఇంత కంట్రోల్గా చేయటం నిజంగా ఆర్టిస్టులకి టెక్నీషియన్కి నిజంగా మెనీ 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 థ్యాంక్స్ అండి. మీ సహకారంతో ఈ సినిమా ఇంత గ్రాండియర్గా వచ్చింది. ఆ ఫైట్స్ కానీ నిజంగా పెద్ద పెద్ద హీరోలు, మాస్ హీరోలు, పెద్ద పెద్ద హీరోలు, ఆ ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, ఆ సినిమాలో సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఎప్పుడు 300 మంది 400 మంది జూనియర్ ఆర్టిస్టులే. ఏ సీన్ చూసుకోండి, ఎంఆర్ ఆఫీస్ కానీ ప్రతి చోట ఎక్కడ చోట సాంగ్స్లో కానీ దీనిలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. వద్దు పర్లేదు తీద్దాం రమణరెడ్డి గారు ఎంకరేజ్ చేయడం. నాకేమో లోపల భయం, అయ్యో ఎక్కడ మనం ఎలా ప్రాబ్లం ఉంటుందో, ఎలా ఉంటుందో, ఎలా వర్కౌట్ అవుతుందో తెలియకుండా. ప్లస్ అంతే నమ్మకంతో బయర్స్ అందరూ కూడా ఈ సినిమాకి రిలీజ్కి అసలు సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచే మొదలెట్టారు. సురేష్ గారు మన సినిమా జరుగుతుందంట కదా, మనం చేద్దాం అని మొదలెట్టారు. వాళ్ళు నిజంగా నమ్మకంతో వచ్చినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళందరికీ, డిస్ట్రిబ్యూటర్లకి, పంపిణీదారులకి, తర్వాత ఎగ్జిబిటర్లకి అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ చెప్తాను. నాకు ఆ సినిమాలకి ఈ సినిమా పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు ఏది నమ్మకంతో చేశారో మొదటి రోజు చాలా చోట్ల కొంతమందికి వాళ్ళు ఎంత పెట్టి సినిమా కొన్నారో ఆ అంత అమౌంట్ కొంతమందికి వచ్చింది, కొంతమందికి 80% వచ్చింది, కొంతమందికి 90% వచ్చింది. నిన్నటితో వాళ్ళ పెట్టుబడి అమౌంట్ వాళ్ళకి వచ్చింది. ఇది రియల్, ఇది వాస్తవం. ఎవరు ఏం మాట్లాడుకున్నా ఇట్స్ ఏ కమర్షియల్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా శంభో శంకర, అది ఖచ్చితం. సో ఇంతటి విజయాన్ని ఇచ్చిన నేను జర్నలిస్ట్గా నా కెరీర్ ప్రారంభించాను. తర్వాత వార్తలు చాలా సంవత్సరాలు 7 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. అన్ని సక్సెస్లు నాతో పాటు మీరు అందరితో పంచుకున్నాను. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. తర్వాత మ్యాగజైన్ పెట్టుకున్నాను. ఇవన్నీ చేశాను. ఇవన్నీ పనిచేసిన శివాజీ అన్నతో నా కెరీర్, నేను రిపోర్టర్గా ఆయన ఇంటికి రోజు వెళ్తూ ఉండేవాడిని. ఆ ఇంట్లో మనిషిగా తిరుగుతూ ఉండేవాడిని. ఆ ఇంట్లోనే భోజనం చేసేవాడిని. ఇంట్లోనే చాలాసార్లు ఉండేవాడిని. అంత చనువుతో ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నా, మా అసోసియేషన్తో కలిపి. ఆయన కనుసైగల్లో నేను పనిచేస్తున్నా, సురేష్ ఇలా పనిచేస్తున్నా. ఆయన చేసే సేవా కార్యక్రమాలు నాకు ఎంతో ఇన్స్పైర్ చేశాయి. అసలు మా ఆర్టిస్టులో బెదకలగరు కాకుండా ఎవరు వచ్చినా ఆయన ఏదో రకంగా ఓ 10,000 20,000 ఇచ్చి పంపించడం, చేయటం, హెల్ప్ చేయటం, ఇదంతా నేర్చుకున్నాం. తర్వాత ఒక 4 సంవత్సరాల నుంచి అయితే నేను నాగినేడి గారు కానీ, మన శ్రీరామ్ గారు కానీ ఆయన కన్సైట్లో పనిచేస్తూ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఓహో ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది, ఇలా చేయొచ్చా. నేను దాదాపు 27 సంవత్సరాలు వచ్చి నేను నా జర్నలిస్ట్కి ఏం చేయలేకపోయినా అనే బాధ నాకు లోపల రోజు కూర్చుకుంటుంది. సరదాగా మన అసోసియేషన్ మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను చెప్తూ ఉండేవాడిని, ఏదన్నా మనం చేద్దాం, మా అసోసియేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. ఆ సంస్థకి 1 Man Army షోగా శివాజీ అన్న చేస్తున్నాడు, ఎన్నో చేస్తున్నాడు. అతను ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మన చిరంజీవి గారికి అమెరికా తీసుకెళ్తే 1 కోటి రూపాయలు వచ్చింది. ఆ తర్వాత బయట ఎక్కడికి వెళ్ళినా అంత ఇన్స్పిరేషన్ అందరూ చేస్తున్నారు. మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఏదైనా చేయాలని కోరుకున్నాను. దీంట్లో వచ్చే లాభాలని అంటే మన సరిగ్గా మొన్న 2-3 ఎవరికో సత్యనారాయణ, ఈటీవీ సత్యనారాయణ, ఆయన బ్రెయిన్ ఏదో హాస్పిటల్లో ఉన్నారు, లేదా ఇంకొకళ్ళు కార్ యాక్సిడెంట్ అయిందన్న. నాకు ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు అరే మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు చేసుకోలేకపోతున్నాం, మనకు సడన్గా ఏమైతే ఎవరు ఇస్తారు, ఎవరు ఆదుకుంటున్నారు, ఎవరు ఏం చేస్తారనే బాధ నాకు ఉంది. అందు గురించి ఒక ఇన్స్పిరేషన్గా ఒక 10 మందికి ఈ సినిమాలో వచ్చే మొట్టమొదటి లాభంలో 1,00,000 రూపాయలని ఓ 10 మందికి మనిషికి 10,000 చొప్పున నీ ఏం జరిగినా, ఏం జరగకూడదని కోరుకుంటున్నాను, ఏం జరిగినా ఏం ప్రాబ్లం ఉన్నా 10 మంది సహాయార్థంగా ఓ 1,00,000 రూపాయలు నేను ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా అధ్యక్షుడు శివాజీ రాజు గారు మాట్లాడారు. థ్యాంక్ యూ.